శ్రవణం అని చెప్పినప్పటికీ మీకు రామాయణంలో ఎవరు గుర్తొస్తారు? గురుకుల పిల్లలందరూ ఎవరు రామాయణంలో చాలా చక్కగా రామకథ శ్రవణం చేసేవారు? హనుమాన్, అంతేనా? హనుమానే కదా. హనుమాన్కి ఎప్పుడైతే శ్రీ రాముల వారు అన్నారు నాతో పాటు సాకేత్ ధామ్కి వచ్చాయంటే హనుమాన్ ఏమన్నాడు? ఎక్కడైతే రామకథ జరుగుతుంది నేను అక్కడే ఉంటాను, నేను రామకథ వింటాను. దానికి రుజువుగా ఒక వృత్తాంతం ఉంది. మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉండేవాడు, ఏకనాథ్, చాలా ఫేమస్. తను చాలా చక్కగా రామకథలు చెప్పేవారు. చెప్పినప్పుడు హనుమాన్ ఏంటంటే చెట్టు పైన ఎక్కి ఆ రామకథని రోజు వినేవాడు. ఒకరోజు అశోక వాటిక వృత్తాంతం వచ్చింది. అయితే ఏకనాథ్ అంటున్నారు, అశోక వాటిక చాలా అందమైన వాటిక, పువ్వులన్నీ తెల్లగా ఉన్నాయి, తెల్ల రంగుల పువ్వులు ఉన్నాయి. అండ్ సీతామాత చెట్టు కింద అలా కూర్చుని రోధిస్తున్నారు. కథ పూర్తి అయినప్పుడు హనుమాన్ దిగి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు, కాకపోతే చిన్న తప్పు. అశోక వాటికలో పువ్వులు ఎర్ర రంగు కాదండి, అంటే తెల్ల రంగు కాదండి, ఎర్ర రంగులో ఉన్నాయి. నాట్ వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్. అప్పుడు ఏకనాథ్ గారు, కాదండి వైట్ ఫ్లవర్స్. లేదండి నేను చెప్తున్నాను కదా రెడ్ కలర్ ఫ్లవర్స్. వాళ్ళిద్దరు అలా వాదిస్తూ ఉంటే ఏకనాథ్ అంటారు, మీరెందుకు నాతో వాదిస్తున్నారు? పుస్తకాల్లో ఏమైతే రాసి ఉంది నేను అదే కదా చెప్తున్నాను. హనుమాన్ అన్నారు, పుస్తకాలతో రాసిన సంబంధం ఏం లేదు, నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, నేనే హనుమాన్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, అవునా? కానీ ఆయన ఒప్పుకోలేదు, ఆయన చప్పట్లు కొట్టలేదండి. ఆయన అన్నారు, మీరు హనుమాన్ ఉండొచ్చు కానీ పుస్తకంలో ఏం రాసి ఉంది అదే సత్యం. అప్పుడు హనుమాన్ అన్నారు, సరే అయితే రా నాతో, అయోధ్యకు తీసుకువెళ్తాను, సీతమ్మ దగ్గర తీసుకువెళ్తాను, సీతమ్మకి అడుగుదాం. అప్పుడు ఏకనాథ్కి చేతి పట్టుకొని సాకేత్ ధామ్కి వెళ్ళిపోయి తిన్నంగా సీతమ్మ గది లోపలికి వెళ్ళిపోయారు. అమ్మా హనుమాన్, చెప్పు హనుమాన్, అమ్మా అప్పుడు మీరు అశోక వాటికలో ఉన్నప్పుడు అక్కడ పువ్వులన్నీ ఎర్ర రంగులు ఉన్నాయి కదమ్మా. అప్పుడు సీతామాత హనుమాన్ వైపు చూసి, కాదు హనుమాన్, అన్ని తెల్ల రంగులో ఉన్నాయి. అప్పుడు హనుమాన్ ఇంకా మళ్ళీ ఇంత పెద్ద తప్పు నా వల్ల ఎలా జరిగింది? అప్పుడు సీతమ్మ అన్నారు, కాదులే నువ్వు చాలా కోపంలో ఉన్నావు కదా, అందుకోసం నీకన్నీ ఎర్ర రంగులో కనిపించాయి. సో ఇలా మనం చూస్తే రామాయణంలో ఉన్న ఆచార్యుల దగ్గర మనం చిన్న చిన్న గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మనం కూడా అలానే ఉన్నాం. మనం ఎలా ఉన్నామో మనకి ప్రపంచం అలానే కనిపిస్తుంది. దోషాలు ఉంటాయి మనలో, కానీ మనకి ఎదురు వాళ్ళు కనిపిస్తాయి. ఎర్ర రంగు కళ్ళద్దాలు వేసుకుంటాం మనము, మనకి అన్ని ఎర్ర రంగు కనిపిస్తూ ఉంటాయి, కానీ అది ఎర్ర రంగులో లేదు కదా. సో అలా శ్రవణ ఆచార్యులు హనుమాన్ రామాయణంలో. కీర్తనం అంటే చెప్పడం, మాట్లాడడం, కీర్తించడం, పొగరడం. రామాయణం గురించి ఎవరు కీర్తించారు? వాల్మీకి, ఆయన రామాయణాన్ని రచించారు. ఈ రామ కథ, కృష్ణ కథ, ఈ లీలలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలంటే భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఉన్న 34వ శ్లోకంలో అంటారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మమే వైశ్యసి యుక్త వైవం ఆత్మానాం మత్పరాయణ. నా పరాయణలో ఉండు, నన్ను నీ ధ్యానంలో ఉంచుకో, నన్ను పూజించు, నువ్వు నమస్కారం చేయి. ఓకే చేయొచ్చు, కానీ అది చేయడానికైనా ఆయన గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి, ఆయన పట్ల ఆసక్తి ఉండాలి, ఆయన గురించి ఏదైనా తెలుసుకుంటే కదా ఆ ఒక ప్రేమ, ఆయన పైన ధ్యానము చేయగలుగుతాము. అందుగురించి కదా భగవంతుడు ఈ భూప్రపంచంలో ఆవిర్భావించి అనేక రకమైన అందమైన లీలలు చేశారు మన మనసుని ఆకర్షించడానికి. అయితే గీతాలో కృష్ణుడు అంటున్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కానీ అది నిజమైన కారణం కాదు. ఆయన ఒకవేళ సాధువుల్ని రక్షించడానికి ఆవిర్భావించారంటే ఆయన ఆవిర్భావించే అవసరం లేదు, సుదర్శన చక్ర పంపిస్తే చాలు, అది భక్తుల్ని కాపాడుతుంది. ఓహో ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారా? ధర్మాన్ని స్థాపించడానికి ఆయన వచ్చే అవసరం లేదు. మాధవాచార్య, రామానుచార్య అలాంటి ఆచార్యుల్ని పంపిస్తే చాలు, వాళ్ళు ధర్మాన్ని స్థాపించేస్తారు. ఓహో అయితే దుష్టుల్ని శిక్షించడానికి ఆవిర్భావించారు, అక్కడ లేదు, ఒక కరోనా వైరస్ చాలు, ఒక హార్ట్ అటాక్, డయాబెటీస్ రావడానికి కంసకి ఇచ్చేస్తే చాలు. ఆయన ఎందుకు వచ్చారంటే ఇక్కడ మనోహరమైన, మధురమైన, అందమైన లీలలు చేసినప్పుడు భక్తుల మనస్సు ఆయన పట్ల ఆకర్షణమవుతుందని.
భగవంతుడు ఒక గొప్పతనాన్ని చూసినప్పుడు శరణాగతి పెరుగుతుంది. భగవంతుడు ఒక లీలాలో మాధుర్యం చూసినప్పటికైనా ఆసక్తి పెరుగుతుంది. శరణాగతి ఆసక్తి రెండు కలిపితే భక్తి. భక్తి చేస్తేనే భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతామన్నమాట. సో కావాలని అందమైన లీలాలు. అందుకోసం భగవద్గీతలో భగవంతుడు అంటారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవైతి తత్వతః త్యక్తదేహం పునర్జన్మ నైతి మానేతి సోర్జున. నా లీలల గురించి నువ్వు తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే మళ్ళీ నువ్వు జన్మం తీసుకునే అవసరం లేదు. సో వాల్మీకి కీర్తన ఆచార్య అందు గురించి మధురమైన లీలల్ని రాశారు. రాస్తే మనం చదువుతాము, భగవంతుడి పట్ల ఆకర్షితులు అవుతాము. అయితే శ్రవణ ఆచార్య ఎవరు? ఇప్పుడు మీరు చెప్పాలి. శ్రవణ ఆచార్యులు హనుమాన్, కీర్తనాచార్యులు వాల్మీకి. స్మరణ, శ్రవణ, కీర్తన, స్మరణ. స్మరణ ఆచార్యులు రామాయణంలో ఎవరంటే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి అనునిత్యం భగవంతుడి గురించి స్మరిస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే అశోక వాటికాలో వెళ్ళారు, హనుమాన్ అడిగారు, అమ్మ శ్రీరాముల వారికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి, మీరు ఏదైనా చెప్పండి. అప్పుడు అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు చాలా కష్టంలో ఉన్నారంటే అప్పుడు సీతమ్మ తల్లి ఒక మంచి మాట అన్నారు, సుनो హనుమంతా విపత్తి ప్రభు సోయే తబ స్మరణ భజన నా హోయే. లేదు హనుమాన్, ఇది విపత్తి కాదు. నిజమైన విపత్తి ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని మర్చిపోతామో, ఆయన మనం స్మరణం నుంచి తీసేస్తామో, అది నిజమైన విపత్తి. నేను ఇక్కడ అశోక వాటికలో ఉన్నప్పటికైనా నేను శ్రీరాముడి వారిని ఎల్లప్పుడూ తలుచుకుంటున్నాను. అయితే భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మంచి రోజులు, ఒక్కొక్కసారి చెడు రోజులు, అలా అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. అది తాత్కాలికమైన విపత్తులు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ భగవంతుడిని మనం మర్చిపోయామనుకోండి, అదే గొప్ప విపత్తి. ఎందుకంటే భగవంతుడిని మర్చిపోతే జన్మ మృత్యు జరావ్యాధి ఒక చక్రంలో మనము ఉండిపోతాం శాశ్వతంగా. సో స్మరణ ఆచార్య సీతమ్మ తల్లి. ఒక్క నిమిషం కోసం కూడా మనకేంటంటే అంత అనుకూలంగా ఉంటే చక్కగా భక్తి చేసుకుంటాం, టెంపుల్కి వెళ్తాము, అంత హ్యాపీగా చేసుకుంటాం. కానీ చిన్న పరిస్థితులు మారుకుంటే భక్తి చేయడానికి ఇష్టపడము. మన ఒక వలలో సమస్య, ఒక వలలో చిక్కిపోతాం. కానీ సీతమ్మ తల్లి మనం నేర్పిస్తున్నారు ఏంటంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా స్మరణం, భగవంతుడు ఒక స్మరణాన్ని మనం ఎప్పుడూ వదలకూడదు. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం. ఎవరు చేశారో అర్చనము? రామాయణంలో అర్చనం ఒక ఆచార్య అంటే శబరిమాత. ఎంత చక్కగా ఆవిడ దగ్గర వెండి సామాన్లు లేదు పూజ చేయడానికి, ఇంగిలి చేసిన రాగి పండ్లే ఉన్నాయి. కానీ ఎంత ప్రేమతో ఇచ్చిందంటే భగవంతుడు దాన్ని స్వీకరించారు ఎంత హ్యాపీగా. మనము వెండి సామాన్లతో పూజ చేయొచ్చు, కానీ భావం లేకపోతే భగవంతుడు స్వీకరించరు. భగవంతుడు గీతాలో అంటారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రయతాత్మన. భక్తితో ఇచ్చావా తీసుకుంటారాను. ఖరీదైన సామాన్లు అక్కర్లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం నీళ్ళివ్వు, ప్రేమతో ఇవ్వు. అందుకోసం కుమ్మరిదాసు ఒక మట్టితో చేసిన పువ్వులు కూడా బాలాజీ స్వీకరించారు. భగవంతుడికి కావాల్సింది మన భావము. అయితే అర్చన ఆచార్య రామాయణంలో శబరిమాత. అలానే సాఖ్యం ఆచార్య సుగ్రీవుడు. ఎంత ప్రలోభనాలు ఇచ్చినప్పటికైనా తను రాముడు వాళ్ళని వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే ఆ వారధి తయారైపోయి ఆ వానరులు అందరూ లంకా లోపల ప్రవేశించినప్పుడు కూడా రావణాసురు చాలా ప్రలోభనాలు పంపించాడు సుగ్రీవుకి, మెసేజెస్. హాఫ్ కింగ్డమ్ ఇచ్చేస్తాను, నా వైపు వచ్చే, అలాంటి ఎన్నో ప్రలోభాలు ఇచ్చినప్పటికైనా సుగ్రీవ్ అసలు రాముడిని వదలలేదు. అది ఇప్పుడు వినడానికి ఈజీగా ఉంది, కానీ మన జీవితంలో కూడా నిజంగానే అలాంటి ప్రలోభనాలు వచ్చినప్పుడు ఒక భక్తి మనం వదిలేయొచ్చేమో. అండ్ శ్రీరాముల వారి దగ్గర అప్పుడు ఏమీ లేదు, రావణ్ దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, మొత్తం లంకాపతి, బంగారు లంక. కానీ కూడా సుగ్రీవు వదలలేదు. ఈ భౌతిక ప్రపంచంలో అసలు ఎలా ఉంటుందంటే మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ హవరు అంటారు. ఎప్పుడైతే మన దగ్గర అన్ని పోతాయి హువారు అంటారు. మీరు ఎవరండి అలా అడుగుతారు కదా. కానీ సుగ్రీవుడు శ్రీరాముల దగ్గర ఏం లేనప్పటికైనా ఆయన్ని వదలలేదు, అసలు ఆయనతో పాటు ఉన్నారు. అది నిజమైన సాఖ్యం ఆచార్య. స్నేహం అనేది ఇలా ఉండాలి.
వస్తువుల పట్ల కేంద్రీకరించి స్నేహం చేసుకోకూడదు ఎవరితో అయినా. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం. ఎవరు చేశారు వందనం రామాయణంలో? విభీషణ్ పదే పదే భగవంతుడికి నమస్కారం చేసేవాడు. భగవంతుడు ఒక శరణాగతి తీసుకున్నాడు విభీషణ్. అసలు భగవంతుడిని నమస్కారం చేయడము అది ఒక చాలా చాలా స్పెషల్ థింగ్, సింపుల్ కాదు. మనం ఏదో అనుకుంటాము పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు, అలా నేను చిన్నప్పటి నుంచి చూసాను చేసేసాను కాదు. మనం భగవంతుడిని నమస్కారం చేసినప్పుడు భగవంతుడు ఒక ఈక్షణ, ఆయన ఒక చూపు మన మీద పడుతుంది. అది పడినప్పుడు మనం పవిత్రులైపోతాం. సీతారాం లక్ష్మణ్ హనుమానికి. సో మనం ఇందాక చర్చించాము శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, విభీషణ్. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి నమస్కారం చేస్తామో భగవంతుడు ఒక ఈక్షణ మన మీద పడుతుంది. ఎలా అయితే ఒక పేయిని మనం ఒక్కొక్కసారి గమనిస్తాము, అది మట్టిలో ఆడి వచ్చినప్పటికైనా ఆవు ఏం చేస్తుందంటే తను ఒక నాలుకతో దాన్ని చీకేస్తుంది, కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసేస్తుంది కదా. అలానే భగవంతుడు కూడా ఆయన ఒక ఈక్షణ మన మీద పడినప్పుడు మనం చేసిన అన్ని పాపాల నుంచి క్లీన్ అయిపోతాం, ప్యూరిఫై అయిపోతాం, పవిత్రంగా అయిపోతాం అనమాట. సో ఈ ఈక్షణ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పిల్లలు ఉన్నారని ఒక్క కథ చెప్తాను. నాకు తెలియదు మీ అందరికీ తెలుసో లేదో కానీ బ్యారన్ రాత్స్చైల్డ్ ఆయన ఒక చాలా ధనవంతుడు ఉండేవాడు. ఆయన ఎంత ధనవంతుడుగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లోనే తను డబ్బులు అప్పిచ్చేవాడు మనుషులకి కాదు దేశాలకి. అంత ధనవంతుడు అన్నమాట, అంత గొప్ప ఆయన. అయితే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు, కెమెరాలు అలాంటివి లేదు కదా. ఆయన చాలా ధనవంతుడు. ఆయనకి ఏంటంటే నేను గుర్రం పైన ఎక్కి ఉంటే నేను ఎలా కనిపిస్తాను, దానికి ఒక చిత్రపటం. నేను వంట చేస్తుంటే ఎలా కనిపిస్తాను, నేను ఇలా ఉంటే ఎలా కనిపిస్తాను అని అనేక రకమైన చిత్రపటాలు తన ఇంట్లో అలా పెట్టేశాడు. ఒకరోజు తనకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది, నేను ఒక ముష్టివాడుగా ఉంటే నేను ఎలా కనిపిస్తాను. అయితే అప్పుడు పెయింటర్స్ని పిలిచారు. ఒక పెయింటర్ చాలా ఫేమస్, నేను గీస్తానండి కానీ మీరు ఇలా హుష్టుపుష్టుగా మంచిగా అబ్బలు ఇలా అయినప్పటికీ మీరు ముష్టివాడుగా కనిపించాడండి. ఆ ఒరిజినాలిటీ కావాలంటే ఒక 10 రోజులు ఉపవాసం చేయండి, అప్పుడు మీకు మంచిగా మీరు ముష్టివాడుగా ఉంటే ఎలా కనిపిస్తా నేను గీస్తానంటే సరే అని ఆయన 10 రోజులు ఫాస్టింగ్ చేసుకున్నాడు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాన్స్లో జరిగిన ఘటన ఇది. ఫ్రాన్స్లో ఒక పెద్ద చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ ఎదురుగా తను నిలబడాడు. ఈ పెయింటర్ ఏంటంటే అవతల పక్క రోడ్డు క్రాస్ చేసి గీస్తున్నాడు. తను ఇలా ముష్టివాడుగానే ఒక కటోరా, ఒక డబ్బా తీసుకొని ఇలా అందరికీ అడుగుతున్నాడు, ఇతను గీస్తున్నాడు. అందమైన ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపీ. అప్పుడు ఏంటంటే అందరికీ తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది. ఒక అతను అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ ముష్టివాడిని చూసి ఒక డబ్బా వేసి ఒక ఫ్రాంక్ వేస్తాడు. వేసినప్పటికీ ఇతను కొంచెం వల్లు మండిపోతుంది, ఎందుకంటే తను దేశాలకి అప్పు ఇస్తాడు. అంత కోటీశ్వరుడు, కోటీశ్వరుడు అనమాట. నాకు ఇతను ఇవ్వడం ఏంటి కానీ చెప్తే ఆ చిత్రపటం పాడవుతుందని ఇలా ఊరుకున్నాడు. కాకపోతే మేనేజర్స్ ఉన్నారు కదా, సెక్రటరీస్, వాళ్ళు ఫాలో అయ్యారు ఈ మనిషిని, ఎవరు ఇలా ఈ డబ్బు వేసి వెళ్ళిపోయాడని. ఒక నెల తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి ఆ మేనేజరు తను 1 ఫ్రాంక్ వేశాడు కదా, తనకి 10,000 ఫ్రాంక్ ఇచ్చారు. ఎందుకండి, ఎందుకు ఇస్తున్నారు నాకంటే, నీకు గుర్తుందా ఆ రోజు చర్చ్ దగ్గర ఒక ముష్టివాడికి నువ్వు ఒక ఫ్రాంక్ ఇచ్చావంటే, నేను ఎంతో మందికి ఇస్తూ ఉంటానని నాకు గుర్తు లేదంటే, లేదు అతను ముష్టివాడు కాదు, అతను బ్యారన్ రాత్స్చైల్డ్ చాలా రిచ్ పర్సన్. అయితే మీరు ఇచ్చిన భిక్షగా తీసుకోకుండా తను ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నాడు, మీ డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన వెనక 10,000 ఫ్రాంక్స్ మీకు ఇస్తున్నారని. అయితే దీనిలో చప్పటి కొట్టే విషయం ఏంటి ఇప్పుడు చెప్తాను, అసలు యాక్చువల్ రీజన్ ఏంటి. సో ఇప్పుడు తను అన్నాడు కానీ నాకు తెలియదు. సో సెక్రటరీ అన్నాడు అతనెవడు నీకు తెలియదు కానీ అతనెవడు అతనికి తెలుసు కదా, అందుకోసం అతను అలానే వ్యవహరించాడు. సో ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు బహుశా మనకి తెలియదు ఆయన ఎంత గొప్పవాడు, కానీ ఆయనకి తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడు, అందుకోసం ఆయన అలానే మనకి దీవిస్తారు. సో మనకు అర్థం అయినా లేనా మనం దాన్ని యాంత్రికంగా చేసినా కూడా ఆయన దీవిస్తారు. సో వందనంకి ఆచార్యుడు విభీషణ్. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాఖ్యం, దాస్యంకి ఆచార్యుడు ఎవరంటే లక్ష్మణ్ స్వామి. ఆయన ఎంత చక్కగా సేవని అందించాడు. 14 సంవత్సరాలు నిద్రపోలేదు, తినలేదు, ఒక ఆడ మనిషి వైపు చూడలేదు. సీతమ్మ తల్లి ఉన్నప్పటికైనా ఎప్పుడు కిందే కళ్ళు.
అలా చేశాడనే తను మేఘనాథ్ని ఓడించగలడు. అసలు ఎప్పుడైతే రామాయణం మొత్తం అంతా కథ అంతా పూర్తయినప్పటికైనా శ్రీరాములు గారు అయోధ్యను చక్కగా పరిపాలిస్తున్నారు, ఆయన పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అగస్త్యముని వచ్చారు. ఒకసారి అగస్త్యముని వచ్చి అడిగారనమాట, అసలు ఈ లక్ష్మణుడు ఎలా చంపగలడు మేఘనాథ్ని, ఎందుకంటే అది అసంభవం. ఎవరైతే 14 సంవత్సరాలు తినలేదు, పడుకోలేదు, ఎవరైతే ఆడ మనిషిని చూడలేదు, తనే చేయగలుగుతారు. లక్ష్మణ్ అన్నారు, అవును నన్ను అన్ని క్వాలిఫైడ్, అదంతా ఓకే. కానీ అప్పుడు శ్రీరాముడు గారు ఒప్పుకోలేదు. లేదే, నేనే కదా స్వయంగా నా చేతులతో మీకు రోజు ఒక ఫలాన్ని ఇచ్చానంటే అప్పుడు లక్ష్మణ్ అన్నారు, లేదండి అన్నయ్య నేను తినలేదు, మీరు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా నేను దాన్ని పక్కనే పెట్టాను, కావాలంటే ఇప్పటికీ కూడా రుజువు ఉంది. నేను ఎక్కడైతే ఈ ఫలాలన్నీ డిగ్గి చేసి పెట్టేసుకున్నాను, మనం ఎక్కడెక్కడైతే ఉన్నాం, చిత్రకూట్లో, పంచవటిలో, దండకారణ్యంలో. అయితే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారనమాట. అప్పుడు వెంటనే హనుమాన్ని పంపించారు. అప్పుడు లక్ష్మణ్ చెప్పిన ప్లేస్లో డిగ్గింగ్ చేసేసి అన్ని ఫ్రూట్స్ని తీసుకొచ్చారు అన్ని ప్లేసెస్ నుంచి అయోధ్యలో. అప్పుడు అందరు లెక్క పెట్టుకున్నారు, 14 సంవత్సరాలు ఇంటూ 365 days, కానీ 7 ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు శ్రీరాముడు గారు అన్నారు, అయితే 7 రోజుల పాటు తిన్నావని లెక్క లేదు, ఆ 7 రోజుల పాటు మీరు నాకు ఇవ్వలేదు, అసంభవం. ఎవ్రీ సింగిల్ డే నేను నీకు ఇచ్చాను, నాకు గుర్తుంది, నీకు ఇవ్వకుండా నేను తినలేదు. అప్పుడు లక్ష్మణ్ అన్నారు, ఆ 7 రోజుల పాటు మీరు కూడా తినలేదు ఎందుకు? అప్పుడు ఆయన గుర్తు చేశారు, ఫస్ట్ డే ఎప్పుడైతే మన నాన్నగారు పరంపదించారని అది మనకి తెలిసింది భరత్ వచ్చినప్పుడు, ఆ రోజు మనం తినలేదు. ఎప్పుడైతే సీత అపహరించబడింది ఆ రోజు మనం తినలేదు. ఎప్పుడైతే మనకి అహిరావణ్ మనకి అపహరించి తీసుకెళ్ళిపోయారో ఆ రోజు మనం తినలేదు. ఏ రోజైతే రావణాసురు మాయా సీతని క్రియేట్ చేసి ఆవిడ ఒక తలని నరికేశారు మన ముందు, మనం తినలేదు. ఏ రోజైతే మన ఇద్దరు స్పృహ తప్పి పడిపోయాము నాగాస్త్రాలతోని, మనము తినలేదు. ఏ రోజైతే నేను మేఘనాథ్ ఒక బాణంతోని అన్కాన్షియస్ అయిపోయాను, హనుమాన్ వెళ్ళి సంజీవిని తెచ్చారు, ఆ రోజు నేను తినలేదు. అండ్ ఏ రోజైతే మన యుద్ధాన్ని గెలిచామో ఆ రోజు తినలేదు. అది ఆ 7 రోజుల ఒక క్యాల్కులేషన్. సో లక్ష్మణుడు ఆచార్య, దాస్యంకి ఆచార్య. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకి ఆచార్య ఎవరు? జటాయు. ఆయనకు ఉన్న కెపాసిటీతోనే ఆయన భగవంతుని సేవని అందించాడు. ఆయన ఒక వృద్ధుడు, ఒక వృద్ధ పక్షి, తనకు అంత ఓపిక కూడా లేదు, కానీ కూడా తన ప్రాణం ఉన్న వరకు కూడా రావణాసుడితో పోట్లాడుతూ సీతమ్మని కాపాడడానికి ప్రయత్నించాడు. హీ గేవ్ హిజ్ 100%. దాట్స్ ద బ్యూటీ. నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఎలా బుద్ధదేవి దగ్గర చాలా మంది వచ్చారు. ఒక రాజా అయితే చాలా విలువైన బంగారు నాణ్యాలు తెచ్చాడు. అండ్ ఒక లేడీ ఏంటంటే సగం తినేసి ఉన్న చిన్న బొత్తాయి తెచ్చిందనమాట. సో తనకి అందరూ చాలా విలువ ఇస్తున్నారు బుద్ధదేవు, ఈ రాజాని పట్టించుకోవట్లేదు. అప్పుడు రాజా అడిగారు, నేను బంగారం నాణ్యాలు తెచ్చాను, ఈవిడేంటి ఒక ఫలాన్ని ఇస్తే మీరు ఇంతలాగా ఆవిడని పొగుడుతున్నారు? అప్పుడు బుద్ధదేవి అన్నారు, నీ దగ్గర ఇది కాకుండా ఇంకా చాలా ఉంది, నీ ఐశ్వర్యంలో ఇది ఒక భాగం, కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఇది ఒకటే తప్ప ఆవిడ దగ్గర ఏమీ లేదు. సో పూర్తిగా ఆవిడ దగ్గర ఏదైతే ఉందో నన్ను సమర్పించింది. సో భగవంతుడు మనం ఏమి సమర్పించామో అది ఎలాగో చూస్తారు, కానీ ఏదైతే మనం ఉంచేసామో దానివైపు ఇంకా చూస్తారు. మనం ఏదైతే ఉంచేసామో మన కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత చేస్తున్నాం భగవంతుడి కోసం. మన దగ్గర 100% కెపాసిటీ ఉంటే మనం 100% ప్రయత్నించాలి భగవంతుని సేవని అందించడానికి. సో అది జటాయు. అయితే ఇప్పుడు చివరికి వచ్చేసాము పాదసేవన. పాదసేవన ఎవరు చేశారు? భరత్ మహారాజ్. ఆయన ఏం చేశారు? ఆ పాదుకాల్ని, ఆ 14 సంవత్సరాల పాదుకాల్ని సేవించారు. రైట్. సో అందరూ శ్రీరాముల వారిని పొగరొచ్చు, కానీ రామాయణంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే భరత్ మహారాజ్. ఎందుకంటే అందరూ త్యాగం చేశారు గొప్పగానే, అందరూ సేవని అందించారు, కానీ భరత్ మహారాజ్ విరహంలో సేవ చేశారు. అది చాలా ఇష్టం. మనం ఎవరికైతే ప్రేమిస్తామో ఆ మనిషి మన ఎదురుగా కనిపిస్తే, ప్రతిస్పందిస్తే సేవ చేయడం ఓకే, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ స్మైల్ అయినా చూడొచ్చు, ఆ హ్యాపీనెస్ అయినా చూడొచ్చు, ముఖాముఖి దర్శనం చేసుకోవచ్చు. కానీ విరహంలో ఆ మనిషి ప్రతిస్పందించడానికి కూడా లేదు, కానీ కూడా అంత పట్టుదలతో సేవ చేయడం అది చాలా గొప్పది. అండ్ అదే కాదు, సేవ చేసిన ప్రతి ఒక్కరికి పొగరారు అందరూ, కానీ భరత్ మహారాజ్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.
కానీ కూడా ఆయన ఎంత చక్కగా సేవని కొనసాగించారు అండ్ హోప్ వదలలేదు. అంటే ఈ ప్రపంచంలో మనం అంటూ ఉంటాము, మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది. కానీ మంచి వాళ్ళకి చెడు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి మంచి కాకుండా గొప్పగా తయారు చేస్తుంది. భరత్ మహారాజు మంచివాడు కాదు, ఆయన గొప్పవాడు. ఎందుకంటే ఆయన జీవితంలో చాలా చెడు జరిగింది, ఆయన తప్పు ఏమీ లేదు. కానీ అందరూ ఆయన్ని నీ వల్ల శ్రీరాముడు వారు వనవాసంకి వెళ్ళారు. ఆయన ఎంత చక్కగా దాన్ని తట్టుకున్నారు అండ్ హోప్ వదలకుండా జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని మరీ రెక్టిఫై చేసుకున్నారు. మన అందరి జీవితంలో అలాంటి పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో మనం ఏం చేయాలి, అది భరత్ మహారాజు నేర్పించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మేనమామ ఇంటి నుంచి తిరిగి వచ్చినప్పటికీ అయోధ్యలో పరివేశం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అతన్ని చూసి అందరూ చాలా చిరాకు పడుతున్నారు, నీ వల్ల ఇలా అయ్యింది, నీ వల్ల అయింది. తనకేం తెలియదు కూడా అసలు ఏం జరిగింది. సో తన సొంత తల్లి ఇలాంటి ఒక పరివేశం తయారు చేసింది, కానీ కూడా ఆయన హోప్ వదలలేదు. సరే జరిగింది, జరిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను శ్రీరాముడు వారిని ఎలాగైనా వెనక తీసుకురావాలి. దట్ ఈస్ ది యాటిట్యూడ్ వన్ షుడ్ హ్యావ్. మనకేంటంటే మనం సల్కింగ్ చేస్తూ ఉంటాం, బ్లేమ్ చేస్తూ ఉంటాం, ఇతని వల్ల నా జీవితంలో సమస్య. ఓకే, సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఇతని వల్ల సమస్య, ఇప్పుడు ఏం చేద్దాం. అది భరత్ మహారాజు నేర్పించారు. మనకేంటంటే అలవాటు, మనం వేరే వాళ్ళ మీద ఫాల్ట్ వేసేసి కంఫర్టబుల్ అయిపోతాం. ఇతని వల్ల అవుతుంది, సో నేను ఇంకేం చేసే అవసరం లేదు. మనకు ఆ ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ ఉంటుంది, ఆల్వేస్ లుకింగ్ అట్ ఫాల్ట్స్. ఇతనిలో దోషం. నాకు చిన్న ఒక హాస్యపరమైన ఒక ఘటన గుర్తొస్తుంది. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు మా ఆవిడకి వినిపించట్లేదు. మీ ఆవిడికి వినిపించలేకపోతే ఆవిడని తీసుకురావాలి కదా, మీరు వస్తే నేను ఎలా దానికి చికిత్స చేస్తానంటే ఆవిడ ఏమైనా ఫీల్ అవుతుందేమో అని. అయితే ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆవిడకి ఎంత దూరం నుంచి వినిపించట్లేదు ఏంటి అని. మీరేం టెన్షన్ పడవద్దు, నేను రేపటికల్లా మీకు చెప్పేస్తాను ఎంత దూరం నుంచి ఆవిడకి వినిపించట్లేదని. వాడు ఆయన ఏం చేశారు, ఇంటికి వెళ్ళి ఇంట్లో మెయిన్ డోర్ దగ్గరికి నిలబడి వాడు వాళ్ళ వైఫ్కి కేకేస్తున్నాడు, ఏంటి ఈరోజు వంట. ఆవిడేం జవాబు ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాడు, ఏంటి ఈరోజు వంట. అసలు ఆవిడేం శబ్దం చేయట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వంటగది డోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏంటి ఈరోజు వంట. ఆవిడ అసలు వినిపించట్లేదు. దగ్గరికి వెళ్ళి చెవుల్లో అరిచాడు, ఏంటి ఈరోజు వంట. అప్పుడు వెంటనే ఆవిడ చెప్పింది, ఇప్పటికి 4 సార్లు చెప్పాను గుర్తు వంకాయ, 4 times చెప్పాను, మీకు వినిపించలేదు. అసలు మీకు వినిపించిందా, అర్థమైంది. అసలు 4 times చెప్పాను, అర్థం ఏంటంటే అతనికి వినిపించట్లేదు. అసలు ఆవిడ చెప్పినా కూడా వినిపించట్లేదు. ఇది మన పరిస్థితి. ఇతరుల్లో దోషాలు కనిపిస్తాయి, కానీ ఆ దోషాలు మనలోనే ఉంటాయి. సో భరత్ మహారాజు బ్లేమ్ గేమ్ చేయలేదు, మా అమ్మ వల్ల అయింది, మంత్ర వల్ల అయింది, ఎవరి వల్ల అయింది వదిలేయండి, ఇప్పుడు ఏం చేద్దాం, శ్రీరాముడు వారిని తీసుకొని వస్తాం. సో వెంటనే బయలుదేరినప్పుడు ఏంటంటే అయోధ్య వాసులు అందరూ రెడీ అయిపోయారు, మేము వస్తాము. అందరూ ఎడ్ల బండి ఎక్కిపోయారు. అందరు ఎక్కిపోయిన తర్వాత మొత్తం అయోధ్య వాసులు అందరూ ఎప్పుడైతే బయలుదేరుతున్నారు, ఆ సమయంలో భరత్ అనుకున్నాడు, నా అన్నయ్య చెప్పలు లేకుండా నడిచి వెళ్ళాడు, నేను ఇంకా గొప్ప రాజు కానీ ఇలాంటి ఒక రథం మీద ఎందుకు అని ఆయన వెంటనే దిగిపోయారు. చెప్పలు తీసుకొని అన్ని తీసేసి నడుస్తున్నారు. ఎప్పుడైతే ఆయన ఇలా నడవడం మొదలు పెట్టారు, వెంటనే అయోధ్యవాసులు మీరు నడుస్తే మేము ఎలా కూర్చుంటాను ఎడ్ల బండి మీద, వాళ్ళందరూ దిగిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ దిగిపోతే వాళ్ళందరూ వృద్ధులు, పెద్ద వయసు వాళ్ళు. అప్పుడు వెంటనే కౌశల్య, భరత్ వెనుక కూర్చో రథం మీద, ఇంకా వద్దు, మీరు చూసి అందరు దిగుతున్నారు. అప్పుడు భరత్ మహారాజ్ మనసులో అనుకున్నాడు, ఏం తప్పు చేశాను నేను ఇక్కడ, నేను ఏదైనా చేయాలనుకున్నా ఎందుకు చేయలేకపోతున్నాను. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో నేను అందరి ముందు నడిచాను, అసలు అందరి వెనక నడిస్తే ఎవరికి తెలిసేది కాదు, కానీ నా ఒక భక్తిని నేను ప్రదర్శించాను. వెంటనే అవరోధాలు, ఆటంకాలు. మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం అంటే ఇది, మనం కూడా భక్తిని ప్రదర్శిస్తే ఏదో ఒక ఆటంకాలు, అవరోధనాలు వస్తాయి. భక్తిని చాలా సింపుల్గానే చేసుకోవాలి, వితౌట్ అడ్వర్టైజ్మెంట్. మనకి ఏంటంటే మనం ఒక చిన్న దానం ఇచ్చినా, ఏదైనా ఉపవాసం చేసినా 10 మందికి చెప్పాలని ఉంటుంది, అది చెప్తేనే ఒక సంతోషం, లేదంటే లేదు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే భక్తులు మనకి ఇంకా అవరోధనాలు, ఆటంకాలు పెరుగుతాయి. ఎలా అయితే ఒక కప్ప ఎక్కగా శబ్దం చేస్తే
పాము పట్టుకుంటుంది. మనం ఎక్కువగా శబ్దం చేస్తే మాయ పట్టుకుంటుంది. భక్తి చేసినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవాలి. ఇది ఒక గుణపాఠం. వెంటనే అందరు ఎక్కిపోయి ముందుకు వెళ్ళేసరికి ఆ గుహురాజా అతనితో మాట్లాడేసి అతని కాళ్ళ మీద పడి చాలా వినయంగాని, మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు, మీరే నాకు దారి చూపించాలంటే ఆయన తీసుకెళ్లారు భరద్వాజ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా సంతోషించారు. భరద్వాజ్ మహారాజ్, ఓ నేను ఎప్పుడు మనసులో అనుకుంటే ఉంటున్నాను, భక్తి చేస్తే భగవంతుడి దర్శనం అవుతుంది, దాని ఒక ఫలం హరిని దర్శనం చేస్తే దాని ఫలం ఏంటి అని ఆలోచించాను. ఈరోజు దాని ఒక సమాధానం నాకు దొరికింది, హరిని దర్శనం చేసినప్పుడు హరి భక్తులకు దర్శనం అవుతుంది అని. సో వెంటనే ఆయన భరత్ మహారాజుని పొగిడారనమాట. ఓ మీ దర్శనం అయింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని. సో వెంటనే భరత్ మహారాజ్ అడిగారు, ఎక్కడున్నాడు శ్రీరాములు వారు? అప్పుడు వెంటనే భరద్వాజ్ ముని నవ్వారు, ఎక్కడ ఉండరు శ్రీరాములు వారు, ఆయన ప్రతి చోట్ల ఉంటారు కదా. అలా కాదండి చెప్పండి అంటే అప్పుడు ఆయన 14 చోట్లు చెప్పారు ఎక్కడైతే శ్రీరాముడు నివసిస్తారు. అది మనందరి కోసం వినడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే తులసి మాతని పూజ చేస్తామో అక్కడ ఉంటారు, ఎక్కడైతే ఆవుని రక్షణ జరుగుతుంది అక్కడ ఉంటారు, ఎక్కడైతే బ్రాహ్మణాన్ని సేవ చేస్తారో ఆ ఇంట్లో ఉంటారు, ఎక్కడైతే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ సహకుటుంబం భగవంతుని పూజిస్తారు ఆయన అక్కడ ఉంటారు, ఎక్కడైతే వృద్ధుల్ని పెద్దవాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఆ ఇంట్లో ఉంటారు. అలా 14 ప్లేసెస్ చెప్పారు కంటిన్యూస్ గా. ఎక్కడెక్కడ శ్రీరాముల వారు ఉంటారు, ఎక్కడైతే సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని పూజిస్తారు, ఎక్కడైతే సీతారామ లక్ష్మణ ఆ రామాయణ కథ వింటారు భక్తులు అక్కడ ఉంటారు. అలా సో మొత్తం అంతా చెప్పినప్పటికీ భరత్ మహారాజ్ అంటారు, ఇంకా ఆపండి ప్లీజ్, మీరు చెప్పండి అక్కడ ఎక్కడున్నారు శ్రీరాములు వారు, నాకు చెప్పండి, దారి చూపించండి. అప్పుడు భరద్వాజ్ మహారాజ్, చూపిస్తాను కానీ మీలాంటి భక్తులు వచ్చారు కదా అయోధ్య వాసులు, వాళ్ళందరికీ నేను కొంచెం నా హాస్పిటాలిటీ కొంచెం సేవని అందించాలి. సో అప్పుడు భరద్వాజ్ ముని వెంటనే చాలా మంచి ఏర్పాట్లు చేశారనమాట, చాలా వైభవమైన ఏర్పాట్లు అనమాట. అంత మంచి టెంట్స్ అనమాట, మంచి ప్రసాదము, మంచి ఏర్పాట్లు, స్వర్గం నుంచి అసలు అప్సరాలు, చాలా వైభవంగా అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఋషులు మునులు వాళ్ళ దగ్గర ఎన్నో సిద్ధులు ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఆ కామధేను ఆవులు ఉండేవారనమాట, ఏం కావాలది వెంటనే సృష్టించబడుతుంది అనమాట. అప్పుడు అది ఎంత అందమైన పరివేషం తయారైపోయిందంటే కొంతమంది ఏమయ్యారంటే అంత వైభవం చూసి అక్కడే ఉండిపోయారు, అక్కడే ఆగిపోయారు, ఇంకా ముందుకి వెళ్ళలేదు శ్రీరాముడి దగ్గర. ఇది మాయా ఒక అఫెక్ట్ అనమాట. సో మాయా ఒక అఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఎలాగైనా భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నమాట. సో ఎంత వైభవం చూసి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. సో నిజమైన జవెల్ శ్రీరాముడిని వదిలేసి ఆర్టిఫిషియల్ డైమండ్ని పట్టుకున్నారు. ఈ వైభవం చాలా బాగుంది, విందు చాలా బాగుంది, పరివేషం చాలా బాగుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అతను చనిపోతే వెంటనే తన దగ్గర చాలామంది వచ్చేసి, అయ్యా మేము యమరాజు ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, సో మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా, ఎందుకంటే ఇప్పుడు మీరు చనిపోయారు కదా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇతను అన్నాడు, ఇదేంటండి కొత్తది, ఎందుకంటే నేను ఒక నాస్తికుడు, నాకు ఈ గీత అలాంటివి పెద్ద జ్ఞానం లేదు, కానీ నాకు అది మాత్రం తెలుసు, మనం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాము, పాపం చేస్తే నరకానికి వెళ్తాము. ఇదేంటి మీరు కొత్తగా నన్ను చాయిస్ అడగడం ఏంటండి, చాయిస్ అనేది ఉండదు కదా. అప్పుడు వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే, లేదండి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదండి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చట్టాలు కూడా కొంచెం చేంజెస్ అయ్యాయండి, ఇప్పుడు డెమోక్రసీ, మీకు చాయిస్ ఉంటుంది, ఇగోండి మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే ఈ యూట్యూబ్ లింక్ కొంచెం చూడండి, నరకం ఎలా ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటే ఇగోండి బ్రోషర్, ఈ బ్రోషర్లో మీరు చూసుకోండి. ఆయన మనసులో అనుకున్నాడు, ఈ స్వర్గం ఏంటి అంత బ్యాక్వర్డ్గా ఉంది, ఇప్పుడు బ్రోషర్స్ ఎవరు ఇస్తారు, ఉన్న ప్రింటింగ్ కంపెనీస్ కూడా ఆగిపోయాయి, ఎందుకంటే అన్ని ఈ వచ్చేసినాయి, ఈ ఇన్విటేషన్ కార్డ్ ఎక్సెప్ట్ ఈ ప్రసాదం అన్ని ఇయే కదా, ఇప్పుడు ఈ ఇన్విటేషన్ ఈ అనేది ఈ బ్రోషర్స్, ఇప్పుడు కూడా స్వర్గం అక్కడే ఉంది ఆ బ్రోషర్స్ దగ్గర. ఆయన వెంటనే యూట్యూబ్ లింక్ ఆన్ చేశారు. ఆ యూట్యూబ్ లింక్లో అందరూ డాన్స్ చేస్తున్నారు, నరకంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన వెంటనే అనుకున్నాడు, అయితే నరకమే బాగుంది, స్వర్గం బ్రోషర్ చూస్తే ఏదో అలా తపస్సు చేసుకుంటాం, ఇదే బాగుంది. సో అంత ఆలోచించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ మీరు డిసైడ్ చేశారండి, అవునండి నేను డిసైడ్ చేశాను, నేను నరకానికి వెళ్తాను. ఆర్ యూ ష్యూర్ సార్ నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్నాను? ఎస్ అదే నా డిసిషన్. మీ ఇష్టం సార్, మీ డిసిషన్, కాకపోతే మా హెల్ప్ మీకేం అవసరం లేదు,
మీరు ఒకవేళ స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటే మెట్లు ఎక్కిపోయి పైకి వెళ్ళిపోండి, నరకాన్ని వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ ఉండండి, తిన్నంగా కిందకి వెళ్ళిపోండి. ఇతను ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంకా మెట్ల ఎక్కడుంటాయి మెట్టలు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అసలు నడిచే అవసరం ఉండదు, మనకు అలా ఎక్స్ప్రెట్లో వెళ్ళిపోతూ ఉంటాము. అయితే నిజంగానే స్వర్గం చాలా బ్యాక్వర్డ్గా ఉంది, నరకమే బాగుంది, తిన్నంగా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు అని హ్యాపీగా ప్రెస్ చేసుకున్నాడు, కిందకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లిఫ్ట్ ఓపెన్ అయ్యింది, అది కాలు బయటికి పెట్టినప్పటికీ ఒక డిచ్లో పడిపోయాడు. అక్కడ మలమూత్రాలు, వాసనము. వెంటనే గట్టిగా అరిచాడు, మేడం మేడం సారీ, మీరు రాంగ్ ప్లేస్లో తీసుకొచ్చేసారండి, ఇది రాంగ్ ప్లేస్ అండి, ప్లీజ్ నన్ను పైన తీసుకెళ్ళండి. లేదు సార్, మీరు కదా సెలెక్ట్ చేశారు నరకాన్ని. కానీ మేడం యూట్యూబ్ లింక్లో ఇలా లేదు మేడం. అది మా పబ్లిసిటీ డిపార్ట్మెంట్, ఏమనుకోవద్దండి, అది మా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్. కానీ నిజానికి నరకం ఇలానే ఉంటుంది. సో అది మన ప్రాబ్లం. ఇప్పుడు పబ్లిసిటీలో మనం చాలా ఇదైపోతున్నాం. అసలు ఏదైతే మనకి తినాలని ఉండదు అలాంటిది కూడా ఆ కాన్ఫ్లెక్స్ ఇలా పడిపోతాయి, ఆ పాలు ఇలా పడుతుంది, ఆ హనీ ఇలా పడినప్పటికీ మనం చాలా అట్రాక్ట్ అయిపోతాం దానివల్ల, తినాలి నేను చాలా బాగుంటుందని. కానీ నిజంగా దాంట్లో ఏం లేదు. దాని బదులు మనం తినిన ఇడ్లీ దోశలో కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక వైభవాన్ని చూసేసి అయోధ్య వాసులు ఇంకా ఉండిపోయారు, ఇంకా అసలు మేము ఇంకా వెళ్ళము అని. అయితే మీరు అనుకోవచ్చు, అయోధ్య వాసులకి ఇంత వైభవం ఎలా వచ్చింది? ఇంత వైభవం ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే శ్రీరాముడిని చూస్తాము అనే ఆలోచనతో కాలు ముందుకి పెట్టారు, ఎంత సుకృతిని సంపాదించేశారు. మనం ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి కాలు ముందుకి పెడతామో, నేను ఒక హోలీ ప్లేస్కి వెళ్ళాలి, రామనారాయణ టెంపుల్కి వెళ్ళాలి, ఈ హోలీ అంటే వెంటనే మనం ఎంత సుకృతి సంపాదిస్తారు. దాని రుజువు నేను చెప్తాను. ఎప్పుడైతే ఈ అశ్వమేధ యాగాన్ని చేశారు యుధిష్ఠిర్ మహారాజ్, చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ యాగం పరిపూర్ణం అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే, యుధిష్ఠిర్ మహారాజ్ ఒక రాజ్యంలో పెద్ద గంట ఉండేది, అది దానికి మటు అది మోగుతుందన్నమాట, దాని అర్థము యాగం కంప్లీట్ అయింది. కానీ ఈసారి ఆయన అశ్వమేధ యాగం చేసినప్పటికీ ఆ గంట మోగట్లేదు. ఏంటి, ఎక్కడ తప్పు చేశాను, అందరినీ ఆహ్వానించాను, అందరికీ భోజనం పెట్టాను. అప్పుడు తెలిసింది ఒక ఋషికి ఆయన భోజనం పెట్టలేదు. అప్పుడు వెంటనే యుధిష్ఠిర్ మహారాజ్ వెళ్ళి ఆ ఋషితో చెప్పారు, స్వామీజీ మీరు రండి, కొంచెం భోజనం స్వీకరించింది. అంటే నేను రానండి. అంటే మీరు 1000 అశ్వమేధ యాగాల తాలూకు ఫలితాన్ని నాకు ఇస్తే అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. నువ్వు ఎలా చేస్తున్నది 1000 కాదని, ఇది మొదటి అశ్వమేధ యాగం, మీరు వస్తే అది పూర్తవుతుంది. అలా 1000 అయినప్పుడు నేను మీకు ఇస్తానంటే లేదు, ముందు నువ్వు ఇవ్వు అప్పుడు నేను వస్తాను. ఇది పెద్ద సమస్య, నేను ఇంకా చేయలేదు అని. ఇంకా ఆయనకి నిద్ర రావట్లేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అప్పుడు ద్రౌపది చెప్పింది, ఇంత చిన్న మాట, రేపు తీసుకొచ్చేస్తాను ఆ స్వామీజీకి భోజనానికి. వెళ్ళి తీసుకుని వచ్చేసింది. యుధిష్ఠిరు అసలు ఎలా సాధ్యం, ఎలా ఒప్పించావు? అప్పుడు ద్రౌపది అనండి, శాస్త్రంలో చెప్పబడింది కదా, మనం ఇంటి నుంచి ఎప్పుడైతే బయటికి అడుగు వేస్తామో, ఒక సాధుని చూడడానికి వెళ్తున్నాను ఈరోజు, స్వామిని చూడడానికి వెళ్తున్నాను ఈరోజు అని అనుకున్నప్పటికీ ఒక్కొక్క కాలు ముందుకు ఇచ్చినప్పుడు 1000 కాదు 1,000,000 అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుంది దాంట్లోనే. అదే మాట అన్నాను నేను ఆయనతో, మిమ్మల్ని చూడడానికి వచ్చాను కదా, 1,000,000 అశ్వమేధ యాగాలు చేస్తాను, అన్ని ఫలితం మీకు ఇచ్చేస్తాను రండి స్వామి అంటే వచ్చారు. సో ఈ అయోధ్య వాసులు కూడా బయలుదేరినప్పుడు ఏంటి, శ్రీరాముడు వారిని చూడడానికి వెళ్తున్నారని అన్నారు కదా, అనుకున్నారు కదా, చాలా సుకృతి సంపాదించేశారు. ఇప్పుడు స్వర్గం నుంచి కూడా అసలు ఎన్నో వాళ్ళ మీద ఫ్లవర్స్, ఎన్నో ఐశ్వర్యాలు, భోగాలు అన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాయి. అందుకోసమే కదా భక్తుడు పాపం వద్దు పుణ్యం వద్దు అనుకుంటాడు. ఎందుకంటే పుణ్యం చేసిన ప్రాబ్లమే, మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మం తీసుకోవాలి. పాపం చేసిన ప్రాబ్లమే, అందుకోసం భక్తుడు అనేసరిగా భక్తి చేస్తాడు. అన్నదానం చేసినా కూడా అది కృష్ణ ప్రసాదం లెక్క అన్నదానం చేస్తాడు. కృష్ణుడిని చుట్టూ జీవితాన్ని నడిపిస్తాడు అన్నమాట. సో ఇంకా వాళ్ళందరూ రెడీ అయిపోయారు, ఇంకా కొందరు ఉండిపోయారు, కొందరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ లోపల వాళ్ళు వచ్చేస్తూ ఉంటే లక్ష్మణ్ స్వామి, ఎందుకంటే వాళ్ళు సోల్జర్స్ కదా, క్షత్రియులు, ఏదో శబ్దం వస్తుంది, ఎవరు వచ్చినట్లు ఉన్నాడు. వెంటనే చెట్టు ఎక్కిపోయాడు. చెట్టు ఎక్కిపోతే దూరం నుంచి ధ్వజం కనిపించింది. ఇది అయోధ్య ధ్వజం, తప్పకుండా భరత్ వస్తున్నాడు, మిమ్మల్ని ఆక్రమించడానికి వస్తున్నాడు. దిగి చాలా గుస్సా అయిపోతున్నాడు. భరత్ని నేను వదలను, భరత్ని నేను చంపేస్తాను. అప్పుడు శ్రీరాముడు వారు ఊరుకో ఎందుకు ఇంత, మనకి తెలియదు అసలు దేనికోసం వస్తున్నాడు. ఇది కూడా మనకు ఒక పెద్ద ప్రాబ్లం మన జీవితంలో. మనం వెంటనే జడ్జ్మెంటల్ అయిపోతాం. ఎవరికైనా బహారంగా మనిషిని చూసిన వెంటనే ఏదేదేదో ఊహించేస్తాము. అసలు ఏముంది నిజం మనకి తెలియదు, కానీ మన ఊహ ఇలా ఏమో అలా ఏమో ఇలా ఏమో అలా ఏమో ఏదేదో అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక హస్బెండ్ వైఫ్ కొత్తగా పెళ్ళయింది,
సో కొత్తగా పెళ్ళయింది, అంత బాగానే ఉంది, కానీ ఈ హస్బెండ్ ఎల్లప్పుడూ వైఫ్ని బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి, నా రెడీగా ఉందా లేదా కాఫీ, లేదంటే వేడి నీళ్ళు రెడీగా ఉందా లేదా స్నానంకి, లేదంటే ప్రతిదానికి లేదంటే ఏదన్నప్పటికీ ఆవిడకి చాలా భయంగా ఉంది. ఒకసారి ఒక నెల అయిన తర్వాత స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయి, మా హస్బెండ్ ఎల్లప్పుడు లేదంటే లేదంటే అంటే నాకు చాలా భయంగా ఉందంటే, ఈవిడ కొంచెం స్మార్ట్గా ఉంది. లేదంటే ఏంటి అని అడుగు చూద్దాము. అయితే ఈరోజు కొంచెం ధైర్యంగానే ఉంది. హస్బెండ్ మళ్ళీ మొదలు పెట్టాడు పొద్దున అయ్యేసరికి, ఎక్కడ వేడి నీళ్ళు రెడీగా ఉందా, లేదంటే ఈరోజు ఆవిడ వంటగది నుంచి బయటికి వచ్చింది, లేదంటే చల్లనీళ్ళలో స్నానం చేసుకుంటాను. అదే కదా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఒక నెల నుంచి, లేదంటే చల్లనీళ్ళు స్నానం చేసుకుంటాను. సో ఆవిడ అసలు అలాగే చేయలేదు, సెంటెన్స్ కంప్లీట్ చేయకముందు ఏదేదేదో ఆలోచించేసింది. అలా మనం కూడా ప్రతి పరిస్థితిలో ఏదేదో ఆలోచిస్తాం, ఏదేదో ఊహించేస్తాం కదా. సో అలానే రాముడు వారు అంటున్నారు లక్ష్మణుతో, ఎందుకు అంతలాగా ఆలోచించేస్తున్నావు, అసలు రాని మనిషికి బహుశా నన్ను వెనక్కి తీసుకురానికి వచ్చాడేమో అని. అప్పుడు వెంటనే ఇంకా ఆయన వచ్చారు. భరతుడు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే, లక్ష్మణ్ ఒక కాలు మీద పడిపోయారు. లక్ష్మణ్ వెంటనే, నా కాలు మీద లేదు, నువ్వు శ్రీరాముడు వారిని సేవని అందిస్తున్నావు కదా. అప్పుడు వెంటనే ఇద్దరు ఒకరిని ఒకరు కౌగిలించారు. అప్పుడు లక్ష్మణ్, నువ్వు ఇక్కడే కూర్చో, నేను శ్రీరాముడు వారిని పిలుస్తాను. అప్పుడు లక్ష్మణ్ లోపలికి వెళ్ళి పర్ణశాల లోపల శ్రీరాముడు వారు ఉంటే ఆయన పిలిచి బయటికి తీసుకువచ్చారు. ఇది కూడా ఒక మంచి గుణపాఠం. భగవంతుడిని మనం డైరెక్ట్గా అప్రోచ్ చేయలేము. లక్ష్మణుడు అంటే ఆదిశేషుడు, ఆది గురుతత్వ, గురు ద్వారానే భగవంతుడి దగ్గర మనం చేరగలుగుతాము. సో ఎప్పుడైతే ఆ లక్ష్మణ స్వామి యొక్క శరణాగతి తీసుకున్న వెంటనే ఆయన శ్రీరాముడికి దగ్గరయ్యారు. అప్పుడు వెంటనే శ్రీరాముడు అండ్ భరత్ మహారాజ్ ఒకరిని ఒక్కరు కవగలించారనమాట. సో ఇలా మన జీవితంలో కూడా శ్రీరాముడి వారిని మనం బహిష్కరించేశాము మన హృదయ మందిరం నుంచి, మన హృదయ రాజ్యం నుంచి. ఇక్కడ చాలా అనర్థాలను పోషిస్తున్నాము రోజుకి. కానీ అనర్థాలు ఉన్నాయి నాలో మోహం ఉంది, లోభం ఉంది, మదమత్సర్య ఉంది, నాలో కోపం ఉంది అని కూర్చొని ఏడవకుండా, సరే ఉంది కానీ ఇప్పుడేం చెయ్యాలి. సో ఇప్పుడు మనం ఒక అడుగు ముందు పెట్టి శ్రీరాముడి వారిని మళ్ళీ రాజ్యంలో తిరిగి తీసుకురావాలి. అయితే భరత మహారాజ్ ఏం చేశారు, 14 సంవత్సరాలు ఆ పాదుకాల్ని సేవని చేస్తూ చాలా పేషెన్స్గా శ్రీరాముడు ఒక కృప కోసం వేచి ఉన్నాడు. అలా మనం కూడా 14 సంవత్సరాలు కాదనుకోండి, కానీ మేము ఇస్కాన్ టెంపుల్లోనే 16 మాలలు చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూసలోనే శ్రీరాముడు వారి పేరు, కృష్ణుడు వారి పేరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా చెప్తూ 108 పూసలు 16 మాల 2 hours పడుతుంది. ఎవ్రీడే చేస్తూ ఉంటాం. భక్తిలో మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇప్పుడు చేస్తున్నాం భక్తి, రేపు నా జీవితంలో అన్నీ సరిగ్గా అయిపోవాలంటే అవ్వదు. సాధన అనే దగ్గర టైం పడుతుంది. ఒక సాధకుడులో ఉండవలసిన 2 గుణాలు, పేషెన్స్ అండ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం ఉండాలి. ఎస్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎస్, ఐ హ్యావ్ టు బీ పేషెంట్ ఆల్సో ఫర్ ద లార్డ్ టు షో హిజ్ మర్సీ. ఆ 2 గుణాలు మనలో ఉండాలన్నమాట. సో జస్ట్ లైక్ భరత్ మహారాజ్ వెయిటెడ్ ఫర్ ది లార్డ్, ఈవెన్ sadhakas like us should wait for the Lord very patiently. There will be so many problems in this world. Like Brahma antaru, tattenu kampasu samikshamaanu vunjana evatma kritam vipakam hridvagvapuvi vidhadam namaste జీవేతి ఓ ముక్తి పదే సదాభాగ్. ఇది బ్రహ్మస్థితిలో వస్తుంది, శ్రీమద్ భాగవతం 10వ స్కందం. బ్రహ్మ అంటారు, మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం ఏం చేయాలంటే చాలా పేషెన్స్గా భగవంతుడు ఒక అనుగ్రహం కోసం వేచి ఉండాలి అండ్ అర్థం చేసుకోవాలి. నా జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ నా పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల వస్తున్నాయి అండ్ అలా వెయిట్ చేసినప్పుడు బద్ధకంగా ఉండకూడదు. హృద్వాక్ వపూభి, మన హృదయంతో, మనసుతో, వాక్కుతో, శరీరంతో భగవంతుని సేవని అందిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, జీవేతి యో భక్తి దయాభక్. అప్పుడు ఏమవుతుందంటే మనం జీవన్ముక్తులు. అప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత జస్ట్ లైక్ ఏ సన్ ఆఫ్ ఏ లెజిటిమేట్ సన్ ఆఫ్ ఏ ఫాదర్, తనేం చెప్పే అవసరం లేదు. ఫాదర్ పరంపదించిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాపర్టీ తనకు వస్తుంది. అలానే ఒక భక్తుడు అనేసరికి తన జీవితాన్ని ఇలా గడిపితే జీవిత చిరంలో అంటే అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ప్రయాణకాలే కృష్ణ విల్ కమ్, లార్డ్ రామా విల్ కమ్ అండ్ హీ విల్ టేక్ దెమ్ బ్యాక్. We just have to be patient అన్నమాట. So with this, I will end it here. Thank you so much for all of your patient hearing.
श्री रामचंद्र भगवान की जय। हरे कृष्ण। థ్యాంక్ యూ మాతాజీ. సుమధుర భాషిణి ఈ టైటిల్కి యాప్ మీరు చాలా ప్రేమతో మనకి రాముల వారి గురించి నవవిధ భక్తి విధాల గురించి కూడా మనకి ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి మాతాజీ చప్పట్లతో ఇప్పుడు మాతాజీ వారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే జెనెటెక్ కంపెనీ వ్యవస్థాపకులైన అనురాధ గారిని, శ్రీ శ్రీనివాస్ ఉడ్ముడి గారిని కూడా కోరుకుంటున్నాం.